ఈరోజు మనము బిఎస్ఓసిలో 132 సోషల్ స్ట్రక్చర్ అండ్ ప్రాక్టీసెస్లో క్లాస్ గురించి తెలుసుకుందాం అనమాట. ఇంతకుముందు మనం క్యాస్ట్ గురించి చెప్పుకున్నాం కదా. క్యాస్ట్ అండ్ క్లాస్ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివని మనం తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి, అసలు ఈ క్లాస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ముందు. తర్వాత ఇది క్లాస్ అంటే ఏంటో అనే దానికి మార్క్స్ వెబర్ అనే మహాశయుడు ఈ విధంగా చెప్పారు. సమాజంలోని ఇతర సమూహాలతో సంబంధాన్ని శాశ్వతంగా నిర్ణయించే ప్రత్యేకమైన అంతస్తు గల వ్యక్తుల సమూహమే ఒక వర్గంగా, సామాజిక వర్గంగా మనం చెప్తూ ఉన్నాం అనమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సమాజంలోని ఇతర సమూహాలతో సంబంధాన్ని శాశ్వతంగా నిర్ణయించే ప్రత్యేక అంతస్తు గల వ్యక్తుల సమూహమే ఈ సామాజిక వర్గంగా మనము చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత ఇక్కడ చూడండి, మైకేవర్ అనే మహాశయుడు కూడా ఇంకొక విధంగా చెప్పారు. నాగరిక సమాజంలో వర్గాలు లేని దశ లేదు. నాగరిక సమాజంలో అనేక రకాల వర్గాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు. తర్వాత సామాజిక వర్గానికి, ఆర్థిక వర్గానికి మధ్య తేడాలను వివరించడానికి వర్గ నిర్వచనాన్ని ఇవ్వడానికి మైకేవర్ మహాశయుడు చక్క విస్తృతంగా నిర్ణయించారు. అయితే ఇక్కడ చూడండి, ప్రధానమైనది ఆర్థిక కారణమే ప్రధానమైనదిగా ఇతను చెప్పారు. అయితే అదొక్కటే కారణం కాదని ఇతను భావించాడు. బ్రాహ్మణులు ధనవంతులు కాదు, అంటే పాత రోజుల్లో, కానీ సామాజికంగా అధిక మర్యాదలను పొందగలుగుతూ ఉంటారు. యూరోప్లో వ్యాపారస్తులు, భాగస్వాములు, భూస్వాములు, ధనికులు ఎక్కువ ప్రతిష్ట కలవారుగా ఆ యూరోప్లో మనం సామాజిక వర్గంగా, ప్రత్యేక సామాజిక వర్గంగా మనం పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా సామాజిక వర్గాన్ని సమాజంలో ఇతర సమూహాలతో సంబంధాన్ని శాశ్వతంగా నిర్ణయించే ప్రత్యేక అంతస్తుగానే మనం సామాజిక వర్గాన్ని పరిగణిస్తూ ఉంటాం అనమాట. ఈ సామాజిక వర్గంలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. సంపద, మొదటిది సంపద, 2 అంతస్తు, తర్వాత గౌరవము, అధికారం దృష్ట్యా ఈ ఇతరులు అర్థం చేసుకునే విధానాన్నే మనం సామాజిక వర్గంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ 3 విధానాలు ఏంటి? ఇక్కడ సంపద, అంతస్తు, అధికారం, ఈ 3 సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో వ్యక్తులకు ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాము. వీటికి ఆస్తి, వృత్తి, ఆదాయ రీత్యా వ్యవస్థాపన గలదని వర్ణిస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క వర్గంలో ఈ ప్రత్యేక ప్రమాణాలు ఏర్పరచబడి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. మొదటిది ఏంటంటే, ఇక్కడ చూడండి, వివిధ సమాజాలు వివిధ వర్గానికి వివిధ లక్షణాలు గుర్తిస్తూ ఉన్నాయి. మొట్టమొదట పుట్టుక ప్రమాణంగా వర్గంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. భూస్వామ్యం, పుట్టుక ప్రమాణం అంటే ఏంటి? భూస్వామ్యులు తొలి మధ్యయుగంలో అంతస్తును పుట్టుక ద్వారా నిర్ణయించేవారు. ఉదాహరణకి బానిస, యజమాని, ప్రభువు, సేవకుడు. ఆ తర్వాత మన హిందూ మతతత్వంలో ఏం చెప్పుకుంటూ ఉన్నాము? బ్రాహ్మణులు, ఇది క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా ఒక సామాజిక వర్గంగా మనకు గుర్తిస్తూ వచ్చామన్నమాట. ఇక్కడ పుట్టుక ప్రమాణం అనేది ఏ కులంలో కనుక మనం పుడితే దాని మీద ఆధారపడే మనకు అంతస్తు ఏర్పడుతుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నామనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. తర్వాత సంపద ప్రమాణం, ఇక్కడ మనకి వర్గాన్ని మనం గుర్తించాలంటే మొదట ఏంటి? సంపద. వీరు ఎటువంటి అంతస్తులో ఉన్నారనేది ఒక ప్రాథమిక నిర్ధారణకి, సంపదను బేస్ చేసుకుని మనం ప్రాథమిక నిర్ధారణకు వస్తూ ఉంటాం. తర్వాత వృత్తి ప్రమాణం, ఏ వృత్తిలో ఉన్నారు వీరు, దాన్ని బట్టి మనం సామాజిక గౌరవం ఇస్తూ ఉంటాం అనమాట. వ్యక్తికి లభించే విద్య, వృత్తులు, ఇవన్నీ కూడా సామాజిక వర్గాన్ని నిర్ణయించడానికి దోహదం చేస్తూ ఉంటాయి. విద్య అండ్ వృత్తులు కూడా సామాజిక వర్గాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి అన్నమాట. వీరికి వృత్తి ప్రకార్యపరమైన ప్రాముఖ్యత మొదటిది. ఆ వృత్తికి గల డిమాండ్ని పోలిస్తే వృత్తి నిపుణుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి సామాజిక అంతస్తు ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, తర్వాత విద్యా ప్రమాణం, సామాజిక వర్గానికి విద్యకు మధ్య 2 రకాల సంబంధం ఉంటుంది అనేది మనం తెలియపరచుకుంటున్నాం. మొదటిది ఏంటంటే, ఉన్నత విద్య అభ్యసించే వారికి అందరికి కూడా డబ్బు ఉండాలి కదా. ఉన్నత విద్య అభ్యసించాలంటే సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో కానీ పాత పద్ధతుల్లో కానీ ఒక డబ్బు అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. రెండవది వ్యక్తి గల విద్య అతను పొందే వర్గ శ్రేణిని ప్రభావితం చేస్తుంటుంది. మనకి అంటే బాగా చదువుకున్నాం అనుకోండి, ఉన్నత విద్యను అభ్యసించామనుకోండి, మన వర్గంలో ఒక ప్రత్యేకమైన శ్రేణిని ఈ విద్య అనేది గుర్తింపు ద్వారా తెచ్చుకోగలుగుతామని చెప్తూ ఉంటారు. పైన పేర్కొన్న కారకాలన్నీ వస్తుగత కారకాలు. ఇవన్నీ కూడా వస్తుగత కారకాలుగా మనం చెప్తూ ఉంటాం.
వ్యక్తిగత కారకాల ప్రధానమైనది మానసికమైనది. ఈ యొక్క వ్యక్తిగత కారకాలు ప్రధానమైనది మానసికమైనదిగా మనం చెప్తూ ఉంటాం. ఇవి వర్గ చైతన్యము, వర్గ సంఘటితత్వము, వర్గ గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వర్గ చైతన్యము, వర్గ సంఘటితత్వము, వర్గ గుర్తింపుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనేది ఈ యొక్క వర్గంలో మనము చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత వర్గంలో ఒక ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయని చెప్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, అంతస్తు సమూహము. ఈ వర్గంలో ఒక లక్షణాల్లో ఏం చెప్తూ ఉంటాం మనము? అంతస్తు సమూహము. సాధించిన అంతస్తుకు వర్గము ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. అంతస్తు సమూహం ఉన్నా కూడా సాధించిన అంతస్తు ఈ వర్గంలో ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా మనము చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత విశ్వజనీయమైనది. విశ్వవ్యాప్తంగా ఈ వర్గాన్ని మనము ప్రముఖ పాత్ర వహించేటట్లుగా సమాజంలో చూస్తూ ఉంటామని చెప్తాం. అందుకని విశ్వజనీయమైనదిగా చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. తర్వాత భావనలు, ఈ యొక్క వర్గము యొక్క భావనలు వేర్వేరు రకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అవేంటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాము. వ్యక్తి స్వంత వర్గ సమానత్వము అంటే ఒక సేమ్ వర్గం వాటితో వ్యక్తి సమానత్వాన్ని పొందగలుగుతూ ఉంటాడు. ఉన్నత అంతస్తులో ఉన్న వారితో న్యూన్యత, నిమ్న అంతస్తులో వారికి ఆధిక్యత భావాలు ఉంటూ ఉంటాయి. ఉన్నత అంతస్తుని మనం వర్గంలో కలిగి ఉంటాం అనమాట. కలిగి ఉన్నా కూడా న్యూన్యత, నిమ్న అంతస్తు వారితో ఆధిక్య భావాన్ని మనము అంటే గొప్పవాళ్ళం అనే దృక్పథాన్ని కలిగి ఉంటారు. సేమ్ వర్గంలో వాళ్ళు కూడా అంటే డిపెండ్స్ ఆన్ అంతస్తు, స్టేటస్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత వర్గ చైతన్యానికి ఇవి అభివృద్ధి పనుల్లోకి తీసుకువెళ్తూ ఉంటాయి. వర్గంలో వీరి యొక్క ప్రవర్తన పద్ధతులు ఇవన్నీ కూడా చైతన్యవంతమైన పద్ధతులకి దారి తీస్తూ ఉంటాయి. అంటే ముందుకు వెళ్ళడానికి దారి తీస్తూ ఉంటాయి అనేది మనం తెలియపరచుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ప్రతిష్ట, స్థిరత్వము ఇవన్నీ కూడా వర్గంతో ముడిపడి ఉంటాయి. ప్రతిష్ట అంటే మంచి స్థానాన్ని కలిగి ఉండటము, ఎక్కువ కాలము ఆ యొక్క స్థానాన్ని మనం కాపాడుకుంటున్న పద్ధతులు కూడా వర్గంతో ముడిపడి ఉంటాయి అనేది చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత వివిధ రకాలైన జీవన శైలిలు, వర్గ విలువలు అంటే అనేక రకాలైన జీవన శైలిలు సమాజంలో మనం వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క విలువలు ప్రాధాన్యత, ప్రత్యేకతలని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ యొక్క వర్గ జీవన శైలి అనేది ఒక ప్రత్యేకత అనేది సమాజంలో మనము పొందగలుగుతూ ఉంటాం అనేది తెలియపరచుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత సామాజిక వర్గము విషయస్తరీయైన గతిశీలతను అంగీకరించే ఒక స్వేచ్ఛ సమూహము. సామాజిక వర్గం అనేది అంటే ఒక గతిశీలతకి ఒక సూచనగా మనం చెప్పుకోగలుగుతాము అనేది ఈ వర్గంలో మనం చెప్తున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన లక్షణం. తర్వాత సామాజిక వర్గము ఒక ఆర్థిక సమూహము, ఉన్నత వర్గము, మధ్య వర్గము, నిమ్న వర్గము. ఈ యొక్క సామాజిక వర్గంలో ఆర్థిక సమూహాలు ఎలా ఉంటాయి? ఉన్నత వర్గము, మధ్య వర్గము, నిమ్న వర్గంగా డివైడ్ అయిపోతూ ఉంటాయి, అంటే విభజించబడి ఉంటాయి అని చెప్తూ ఉంటారు. తర్వాత ఆర్థిక, రాజకీయ, వృత్తిపరమైన వర్గాల మధ్య భేదాలని అనేక రకంగా మనం పేర్కొనవచ్చు. అంటే డిఫరెన్సియేషన్ అనేది వర్గంలో మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా అని చెప్తున్నాడు. తర్వాత వర్గ సభ్యులు తమ వర్గం వారితో ఇతర వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఈ భావన ఒక లక్ష్యముగా ఏర్పడుతుంది. ఆ తర్వాత వర్గ సభ్యులు తన వర్గం వారితోనూ ఇతర వర్గం వారితోనూ ఈ భావన ఏర్పరచుకోవడానికి ఒక లక్ష్యంగా ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ తెలియపరచుకోవచ్చు. సామాజిక స్థితి, జీవన అవకాశాలతో స్వారూప్యము గల వారందరూ సమైక్యమవటానికి ఒక సమిష్టి సామూహిక కార్యక్రమాలను రూపొందించడానికి ఇది ఒక సాధనంగా, వర్గం అనేది ఒక సాధనంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కులము, వర్గము సామాజిక సమూహాలుగా మనం చెప్పుకున్నాం కదా. కులంలో కూడా మనం చెప్పుకున్నాం, కులము అండ్ వర్గము కూడా ఒక ప్రత్యేకమైన సామూహిక సమూహాలుగా చెప్పుకున్నాము. ఉన్నత వర్గాల వారు అధిక సంబంధాల నిర్మితితో ఎక్కువ అధికారం కలిగి ఉంటారు. అంటే ఉన్నత వర్గ వాళ్ళు అంటే ప్రత్యేక అంతస్తు కలిగిన వాళ్ళు, ధనికులు సామాజిక సంబంధాల నిర్మితితో ఒక అధికారాన్ని కలిగి ఉంటారు, ఒక పట్టును కలిగి ఉంటారు అనేది మనం తెలియపరచుకుంటున్నాం. వివిధ వర్గాల మధ్య వృత్తిపరమైన ఉదయభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తులు తాము కోరిన వృత్తిని స్వేచ్ఛగా సాధించుకోవచ్చు. అనేక రకాల డిఫరెన్సియేషన్స్, భేదాలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ వ్యక్తులు తాము కోరిన వృత్తిని స్వేచ్ఛగా సాధించుకోవడానికి ఈ వర్గంలో వీలవుతుంది అనేది చెప్తున్నాడు. కులాలు బంధిత సమూహాలు, వర్గం అలా కాదనమాట. ఇది మనకు అనుకూలంగా ఉంటుంది. మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే మన కృషి ద్వారా వర్గములు ఆ స్థితికి వెళ్ళొచ్చు. కులం అనేది అట్లాంటిది కాదుగా, ఒక బంధిత సమూహంగా మనం చెప్పుకున్నాం అనమాట.
ఆ తర్వాత కొద్దిమంది సభ్యులు వద్ద సంపద కేంద్రీకృతమై ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, దీనివల్ల ఇతర వర్గాలకి వీరి మధ్య తీవ్రమైన అసమానతలు ఏర్పడతాయి. కొంతమంది దగ్గరే ఈ సంపద కేంద్రీకృతమై ఉండటం వల్ల ఆ వర్గంలో తక్కిన వారితో వీళ్ళకి ఎంతో అసమానతలు ఏర్పడుతూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయమే. పెట్టుబడి గల చిన్న పరిమాణము గల ఉన్నత వర్గము వారి దోపిడీకి గురైన వారందరూ సంఘటితమై శ్రామిక అనే వర్గంగా ఏర్పడుతూ ఉంటారు. ఉన్నత వర్గం పెట్టుబడిదారులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత వీళ్ళ యొక్క పద్ధతులకి నష్టానికి అంటే మానసికంగా అనేక రకాల ఒత్తిడులు గురైన వాళ్ళందరూ ఒక శ్రామిక వర్గంగా, ప్రత్యేక వర్గంగా ఏర్పడుతూ ఉంటారు. అప్పుడు శ్రామిక వర్గంగా ఏర్పడి ఏం చేస్తూ ఉంటారు, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ గల వ్యక్తుల యొక్క వర్గం యొక్క పద్ధతులని ఖండిస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక సమాజ స్థానాన్ని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు ఈ శ్రామిక వర్గం వాళ్ళు. గ్రామీణ భారతీయ సమాజానికి కులము, వర్గము రెండు ప్రధాన లక్షణాలుగా మనం చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, గ్రామీణ భారతదేశంలో సామాజిక ఆర్థిక రూపాలతో ఇవి రెండు కలగలిసి ఉంటాయి. ఇవి రెండు కూడా కంబైన్డ్ గా కలిసి ఉంటాయి అనేది మనం చెప్తూ ఉన్నాం. కులము, వర్గము నిర్మితికి సంబంధించిన రెండు దృక్పథాలు. కులము అండ్ వర్గము సామాజిక నిర్మితికి సంబంధించిన రెండు దృక్పథాలుగా మనం ఇక్కడ తెలియపరచుకుంటున్నాము. ఒక దృక్పథము కులము, వర్గము రెండు వేర్వేరని, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని భావిస్తూ ఉంటాం. సామాజిక స్థిరీకరణ తర్వాత అధికార వృత్తిపరమైన ఆర్థిక భూమికను వర్గము ప్రాతినిధ్యం వహిస్తే, అధికార ఉపయోగిత ఫలితాలను కులము ప్రాతినిధ్యము వహిస్తూ ఉంటుంది. కులము, వర్గము చాలా వరకు అతివ్యాప్తి చెంది ఉంటాయి. అంటే అతివ్యాప్తి చెంది కులము అండ్ వర్గం రెండు కూడా అతివ్యాప్తిగా సమాజంలో మనకి గోచరిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, తర్వాత గ్రామీణ అధ్యయనానికి గ్రామీణ సమాజాన్ని మనం అధ్యయనం చేయాలంటే కులము, వర్గము వారి భూస్వామ్య పరిస్థితులను కూడా మనం అధ్యయనం చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఎంత భూమిని కలిగి ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు అనేది భూస్వామ్య పద్ధతుల్లోనే మనం సామాజిక పద్ధతుల్లో వాళ్ళని పరిగణలోకి తీసుకుంటూ ఉంటామనేది ఇక్కడ చెప్తున్నాము. తర్వాత కులానికి ఉన్న అధికారము, విశిష్ట అధికారాలు ఉంటాయి. కులానికి ఒక ప్రత్యేకమైన అధికారము, విశిష్టమైన అధికారాలు ఉంటాయి అన్నమాట. నిమ్న కులాలకి ఇవి అందుబాటులో ఉండవు. ఈ యొక్క చిన్న కులాల వారికి ఇవి అందుబాటులో ఉండవు అనమాట. నిమ్న కులాల వారు ఉన్నత కులాల వారిని కౌలుదారులు, సేవకులు, భూమి లేని వ్యవసాయ కార్మికులు, శ్రామికులు, రుణగ్రహీతలుగా ఉంటూ ఉంటారు అనేది ఎంఎస్ శ్రీనివాస్ వివరించారనమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క కులానికి అధికారము, విశిష్ట అధికారాలు కంపల్సరిగా ఉంటూ ఉంటాయి. నిమ్న కులాలకి ఇవి అందుబాటులో ఉండవు. ఆ తర్వాత ఇవి ఉన్నత కులాల వారికి కౌలుదారులు, సేవకులు, భూమి లేని వ్యవసాయ శ్రామికులు, రుణగ్రహీతలుగా ఉంటారని ఈ యొక్క ఎంఎస్ శ్రీనివాసు వివరించారనమాట. ఈ తర్వాత ఇక్కడ చూడండి, ఉన్నత కులము యొక్క అస్పృశ్య కులము ధనికులైన రైతులు లేక భూస్వాములు, ముదలియారులైన వ్యవసాయ శ్రామికులుగా కూడా మనం సమాజంలో వీళ్ళని ఒక తమిళ ప్రాంతంలో మనము పరిగణిస్తూ ఉంటాం అనమాట. నిమ్న వర్గాల కుటుంబాల్లో కేవలము 13% మాత్రమే ఉన్నత కులాలకు చెందినవారు. అంటే చిన్న కులాల్లో 13% అంటే 13% మంది వరకే ఒక అంతస్తును కలిగి ఉన్నారనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట. ఈ విధమైన పరిశీలన పద్ధతుల్లో ఈ విధంగా వర్గాన్ని మనము ప్రత్యేకమైన రూపురేఖలతో ఏర్పరచుకొని వాటిని మనం చూస్తూ ఉంటాం అనేది ఇందులో మనం తెలియపరచుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ వర్గము అనేది యొక్క బ్రిటిష్ సామ్రాజ్యానికి లో ఎలా ఉన్నది అంటే బ్రిటిష్ వారి పరిపాలనా విధానంలో ఎలా ఉన్నది, ఆఫ్టర్ బ్రిటిష్ పరిపాలించేటప్పుడు ఎలా ఉన్నది, అంతకు ముందు ఎలా ఉన్నది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అనమాట. సోషల్ గ్రూప్స్, ఈ సోషల్ గ్రూప్స్ అంటే ఏంటి, సామాజిక సముదాయాలు. ఇవన్నీ కూడా సామాజిక సముదాయాలన్నీ కూడా వర్గంలో వాళ్ళ యొక్క అంతస్తు అంటే వాళ్ళ యొక్క సంపద మీద ఆధారపడి మనం ఒక ప్రత్యేకమైన కేటగిరీగా మనం ఇది పరిగణిస్తూ ఉంటాం అనేది ఇక్కడ చెప్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ సామాజిక సమూహాలన్నీ కూడా ప్రజలు పొందిన సామాజిక అంతస్తు మీద ఆధారపడుతూ ఉంటాయి. ఈ ప్రజలు ఏ స్థితి మీద ఆధారపడతారు, విద్య మీద ఆధారపడి సామాజిక స్థితిని పొందారా, లేకపోతే అంతస్తు మీద ఆధారపడి సామాజిక స్థితిని పొందారా అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏంటంటే అంతస్తు, సంపద, ఆదాయం, ఎడ్యుకేషన్, వృత్తి అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి ఈ యొక్క వర్గంలో. ఇక్కడ చూడండి, అంతస్తు
ఎటువంటి అంతస్తు కలిగి ఉన్నారు ఈ ప్రజలు? సామాజిక అంతస్తు, సమాజంలో ఎటువంటి అంతస్తు కలిగి ఉన్నారు? కుల పరంగా. అది మనం బేస్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత కుల పరంగా కాకుండా సంపద పరంగా ఎలా ఉన్నారు? సంపద పరంగా అంటే ఎటువంటి స్థితిని కలిగి ఉన్నారు? సమాజంలో ఎక్కువ సంపదను కలిగి ఉన్నారా? సంపదను కలిగి ఉంటే ఒక ప్రత్యేక వర్గంగా మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతి మనం ఇక్కడ చూడొచ్చు. అంతస్తు ఒక ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది, సంపద కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆదాయం, అంటే ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఆదాయ వనరులు నిలకడగా ఎప్పుడు ఏ సమాజంలో ఏ వర్గానికి ఉండవన్నమాట. కాబట్టి ప్రత్యేకమైన అంతస్తు కలిగి ఉండి ఆదాయ వనరులు కూడా ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళని మనం ఒక ప్రత్యేక వర్గంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఇంతకు క్రితం చెప్పుకున్నాము, ఏం చెప్పుకున్నాము? డబ్బు కలవారే విద్యను పొందగలుగుతారని చెప్తున్నాం. ఇక్కడ డబ్బు లేకపోయినా కూడా స్వశక్తి మీద, యొక్క తెలివితేటల మీద ఆధారపడి కూడా విద్యని పొంది ఆటోమేటిక్గా మనం ప్రత్యేకమైన స్థానాన్ని సమాజంలో పొందగలుగుతూ ఉంటాం అనేది మనం విద్య వల్ల ఏర్పడుతూ ఉంటుంది. విద్య వల్ల ఈ వర్గం అనేది ఒక వర్గంలో ప్రత్యేకమైన స్థానాన్ని మనం పొందగలుగుతాం. మనం సంపాదించిన విద్య వల్ల ఉన్నత స్థానాన్ని పొందగలుగుతాం. ఉన్నత స్థానాన్ని పొందగలిగితే ఏంటి? సామాజిక వర్గం కూడా మనకు ఒక ప్రత్యేకమైన వర్గంగా ఏర్పడుతూ ఉంటుంది అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత వృత్తి అంటే స్కిల్ వర్కర్స్, నైపుణ్యత గల వాళ్ళు చాలా తక్కువగా ఉంటూ ఉంటారు సమాజంలో. ఆ నైపుణ్యత గల వాళ్ళని ఒక ప్రత్యేకమైన వర్గంగా మనము ఈ కేటాయించుకొని, అంటే గుర్తించుకొని వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాము? వర్గంలో ఈ యొక్క అంతస్తు, వెల్త్, ఇన్కమ్, ఎడ్యుకేషన్, వృత్తి అనేది ఒక ప్రత్యేకమైన వర్గంగా, ఇవన్నీ కల వ్యక్తుల్ని ఒక ప్రత్యేకమైన వర్గంగా సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనంతట మనము ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళు కూడా పొందగలుగుతున్నారు అనేది ఈ వర్గం వల్ల మనము తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత ఉండండి, ఆస్తి సంపాదనపై ఆధారపడే వర్గాలు ఉంటాయి. డిపెండ్స్ ఆన్, అంటే అంతస్తు అనేది కులపరంగా ఒక అంతస్తు ఏర్పడుతుందని చెప్తున్నాము. ఇక్కడ ఆస్తి కనుక మనం ఎక్కువ సంపాదించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఏ కులానికి సంబంధించినా కూడా ఈ వర్గపరంగా మనము ముందు స్థానంలోకి ఏర్పడగలుగుతాం. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వీళ్ళందరూ కూడా మనకి భూస్వాములు, జమీందారులు, తర్వాత వీళ్ళందరూ కూడా సమాజంలో ప్రత్యేకమైన వర్గంగా మనం గుర్తిస్తూ ఉన్నాం అన్నమాట సమాజంలో. తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ అండ్ వర్కింగ్ క్లాసెస్, అంటే శ్రామికులుగా చెప్తూ ఉంటాం. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఏంటి? ఎక్కువ డబ్బులు కలిగిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అంటే ఇండస్ట్రీస్ పెట్టుకొని లేకపోతే సొంత వ్యాపారాలను పెట్టుకొని ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి పొందినప్పుడు ఏంటి? మనము వాళ్ళ ప్రత్యేకమైన వర్గంగా క్యాపిటలిస్ట్ అంటూ ఉంటాం, పెట్టుబడిదారులు అంటూ ఉంటాం. తక్కిన వర్గం వాళ్ళందరూ కూడా ఏంటి? వీళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటారు. ఎంత పని చేసినా వాళ్ళ యొక్క స్థానాన్ని పెంపొందించుకోలేరు, అంటే పెంచుకోలేరు. కాబట్టి వీళ్ళని పెట్టుబడిదారులు వర్సెస్ శ్రామికులుగా చెప్పుకుంటూ ఉంటాం. పెట్టుబడిదారులు సమాజంలో ప్రత్యేక వర్గంగా చెప్పుకుంటూ ఉంటాము. శ్రామికులందరూ కూడా వాళ్ళ దగ్గర పనిచేసి వేతనాలు తీసుకొని జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే పెట్టుబడిదారులకు ఉన్నంత వర్గంలో ఉన్న ప్రత్యేక స్థానము ఈ శ్రామిక వర్గానికి మనము ఇవ్వమన్నమాట. అంటే వాళ్ళు పొందలేరు, ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు పొందలేరు. ఎందుకని? తక్కువ అంతస్తును కలిగి ఉంటారు, తక్కువ సంపాదన కలిగి ఉంటారు, తక్కువ వేతనాన్ని కలిగి ఉంటారు, ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. అందుకని ఇక్కడ పెట్టుబడిదారులకి, భూస్వాములకి పెద్ద పీట వేసి ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, తర్వాత సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ ద విలేజ్ కమ్యూనిటీస్. ఇక్కడ చూడండి, విలేజ్ గ్రామీణ ప్రాంతాన్ని మనం తీసుకున్నట్లయితే అక్కడ ప్రజలందరూ వాళ్ళకందరూ ఎవరి మీద ఆధారపడరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు. ఆధారపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకొని వాళ్ళకి ఎంత కావాలో అంతే సంపాదించుకుంటూ ఉంటారు. వ్యాపార దృక్పథం ఉండదు, లాభాపేక్ష కూడా ఉండదు. కానీ సామాజిక గౌరవంలో చూడండి, ఇక్కడ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ఎక్కువ భూమిని ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళకే మనం ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏంటి? ఎంత అంటే తనంతట తాను కష్టపడి సంపాదించుకున్నా కూడా వీళ్ళేంటి? లాభాపేక్ష ఏర్పరచుకోరు, తర్వాత ఎక్కువ ఉత్పత్తి చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎంత కావాలి అంతే సంపాదించుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకని? నిల్వ చేసుకునే సదుపాయాలు వాళ్ళకి నిల్వ చేసుకోవటము తెలియకపోవటము, మార్కెటింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి లేకపోవటము, ఎక్కడ అమ్ముకుంటే ఎక్కువ ధనాన్ని మనం పొందగలుగుతాం అనేది తెలియకపోవటం వల్ల వీళ్ళెప్పుడు కూడా అదే స్థానాన్ని కలిగి ఉంటారు. అంటే భూస్వాములు
భూస్వాములు కనుక ఎక్కువ భూమిని కలిగి ప్రత్యేకమైన వర్గంగా ఏర్పడినట్లయితే ఈ శ్రామికులందరూ వీళ్ళకి జీవనోపాధికి ఎటువంటి లోటు ఉండదు. అంటే సామాజిక వర్గంలో వీళ్ళు అట్టడుగు స్థానాన్ని పొందగలుగుతూ ఉంటారనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. వారికి కావాల్సినంతే వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనం బిఫోర్ ఇండిపెండెన్స్ మనం గమనించినట్లయితే రాజులు అంటే రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా ప్రజల దగ్గర నుంచి రెవెన్యూస్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి రెవెన్యూస్ అంటే ఈ యొక్క పన్నులు కలెక్ట్ చేయడానికి భూమి శిస్తు అనేక రకాల వృత్తి పన్నులు ఇవి కలెక్ట్ చేయాలంటే వీళ్ళంతటా వీలు పడదు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, జమీందారులు, జాగీరదారులు, ఇతరులు అంటే అనేక రకాల కలెక్షన్ చేసే వ్యక్తుల్ని, ప్రముఖ వ్యక్తుల్ని ఆయన యొక్క ఏరియాస్ లో నియమించుకునేవాళ్ళు. ఈ యొక్క జమీందారులు, జాగీరదారులు, ఇతరులు అంటే మనం ఇంకా తక్కిన వాళ్ళు అనమాట. వీళ్ళు కాకుండా రాజు తరపున నియమించబడ్డవాళ్ళు. వీళ్ళకి సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ జమీందారులు జాగీరదారుల నుంచి పన్నులు వసూలు చేస్తే, జాగీరదారులు ఇతరుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక నిచ్చెనలాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అంటే కింద శ్రామిక వర్గము, వ్యవసాయదారులందరూ కూడా ఈ యొక్క జాగీరదారులకి కనుక ఈ పన్ను పే చేస్తే, జాగీరదారులు జమీందారులకు పే చేయటము, జమీందారులు రాజులకు పే చేయడం జరుగుతూ ఉండేది. పన్ను విధానం ఈ విధంగా ఉండేది. అంటే ఈ జమీందారులకి, జాగీరదారులకి, రాజు నియమించిన ప్రత్యేక అధికారులకి సమాజము ఒక ప్రత్యేక వర్గంగా చూసేది. వాళ్ళని ఒక ప్రత్యేక గౌరవాన్ని కూడా మనం సమాజంలో ఇస్తూ ఉంటాం అనమాట. ఇట్లా ఇవ్వటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, రెవెన్యూ అంతా వసూలు అవుతూ ఉంటుంది. పన్నులన్నీ వసూలు చేయటం వల్ల వీళ్ళు వసూలు చేయడానికి వీళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. అప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళందరి దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి ఆ యొక్క సామాజిక వ్యవస్థని సస్యశ్యామలంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఒక రాజుగారే అన్ని పన్నులు చూసుకోలేరు కదా. అందుకని జమీందారులకి, జాగీర్దారులకి, ఇతర రాజ్యాల యొక్క అనుజ్ఞ పొందిన వ్యక్తులకి ఆ ప్రత్యేకమైన హక్కులు ఏర్పరిచి పన్నులు వసూలు చేయడానికి ఏర్పరచుకుంటూ ఉంటారు. అంటే రాజ్య వ్యవస్థలో ఆ విధంగా జరిగిందనే చెప్తూ ఉంటాం. తర్వాత బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వ్యవసాయంలో అనేక రకాల మార్పులు ఏర్పడ్డాయి. అనేక రకాల మార్పులు అంటే ఏంటి, ఈ యొక్క డ్యాములు కట్టడము, నీటిపారుదల సౌకర్యం డెవలప్ చేయడము, ఈ యొక్క హై సీడ్స్ అంటే ఎక్కువ విత్తన అంటే మనకి అధిక ఉత్పత్తి ఇచ్చే విత్తనాలని రైతులకు అందించడము, ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులను అందించడం వల్ల వ్యవసాయదారులు, ఈ శ్రామిక వర్గం అందరూ కూడా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ఉత్సాహాన్ని చూపారు. ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉన్నారనమాట. అటువంటి ఎక్కువ ఉత్పత్తి చేసిన వస్తువులను ఎవరు కొంటూ ఉంటారు, ప్రభుత్వం పర్చేజ్ చేసి వీళ్ళకి గిట్టుబాటు ధరలు ఇచ్చి ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఎగుమతులు దిగుమతులు ప్రోత్సహించడం వల్ల ఎక్కువ మనకి రాబడి ఏర్పడుతుంది. ఆ యొక్క ప్రభుత్వము బలంగా ఉంటుంది అనమాట. అక్కడ ప్రజలని బాగా చూడటానికి వీలవుతూ ఉంటుంది. అంటే రాబడి ఎక్కువ ఉన్నట్లయితే ప్రజలను మనము బాగా చూడగలుగుతూ ఉంటాము. కాబట్టి బ్రిటిష్ కాలంలో ఈ నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చేశారు. ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామిక ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత నీటిపారుదల సౌకర్యాలు, ఆనకట్టలు కట్టడము, డ్యాములను నిర్మించడము, రైతులకి, శ్రామిక వర్గాలందరికీ అధిక ఉత్పత్తి చేసే విత్తనాలను సబ్సిడీగా ఇవ్వటము, ఆ తర్వాత ఈ ఉత్పత్తి చేసిన వస్తువులను కొనటము, ఎరువులు పంపిణీ ఇవన్నీ చేయటం వల్ల మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో అధిక ఉత్పత్తి ఏర్పడింది అనేది చెప్పుకోవచ్చు. ఆహార ఉత్పత్తి ఏర్పడి మిగులు అనేది అంటే మన ప్రజలందరూ వాడుకోగా కూడా ఉత్పత్తి చేయడానికి కావాల్సిన అధిక ఉత్పత్తి వల్ల మనకి అటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగులు మనం ఏం చేస్తూ ఉంటాము, మిగులు ధాన్యాలను కానీ, మిగులు సంపదను కానీ ఇతర దేశాలకు ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ఇతర దేశాలకు మనం ఉత్పత్తి చేయడం వల్ల అనేక విధాలైన రెవెన్యూస్ మనం పొందగలుగుతూ ఉంటాం. అంటే సామాజిక వ్యవస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోగలుగుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. గ్రామాలను మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఎలా ఉండేది, వ్యవసాయంలో మార్పులు వచ్చింది బ్రిటిష్ వాళ్ళలో అని ఆర్థిక వ్యవస్థలో కూడా ఎంతో మార్పు సంభవించిందనే చెప్తున్నారు. గ్రామాలలో భూముల పైన ఎవరు ఆధిపత్యాన్ని కలిగి ఉండేవాళ్ళు, జమీందారులు ఎంతో భూమిని కలిగి ఉండేవాళ్ళు. ఈ జాగీర్దారులు కూడా ఎంతో భూమిని కలిగి ఉండేవాళ్ళు. గ్రామ ప్రాంతంలో కూడా భూస్వాములు, ఎక్కువ భూమిని కలిగి ఉన్న భూస్వాములు ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళు కూడా చూడండి, ఈ భూముల పైన ఈ భూస్వాముల ఆధిపత్యాన్ని కలిగి ఉండేవాళ్ళు. దీనివల్ల ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ డెవలప్ అయిపోయినాయి.
ల్యాండ్ రిఫార్మ్స్ డెవలప్ అవడం వల్ల భూస్వాములు భూమిని కలిగి ఎక్కువ ఉత్పత్తిని చేసి ఎక్కువ పన్నుని రాజుకి మనం భూమి శిస్తు రూపేణ మనం పన్నులు పే చేయగలుగుతున్నాము. ఈ పన్నులు పే చేయడం వల్ల లేకపోతే ఈ ప్రజల వర్గం ఎవరైతే శ్రామిక వర్గం మనం కవులకు తీసుకుంటాం కదా, ఈ భూమిని భూస్వాముల దగ్గర నుంచి కవులకు తీసుకుంటాము. కవులకు తీసుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాము, మనకు ఇంతని మాట్లాడుకుంటాం. ఇన్ని ఒక ఎకరానికి ఒక 10 బస్తాలు కవులు ఇవ్వటమో లేకపోతే ఇంత డబ్బు ఇవ్వటమో చేస్తూ ఉంటాం. దీనివల్ల భూస్వాములు అంతా భూమి అంతా కూడా సారవంతంగా ఉండి ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత శ్రామిక వర్గము ఎంతో ఆదాయాన్ని పొందగలుగుతూ ఉంటుంది. భూస్వాములు కూడా ఎక్కువ రెవెన్యూని పొందగలుగుతూ ఉంటారు. ఎప్పుడు భూమినంతా సాగు చేసినప్పుడు కదా, ఉత్పత్తి చేసినప్పుడే ఈ రెవెన్యూ పెరుగుతుంది. శ్రామిక వర్గానికి జీవన పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత చూడండి, రైతువారీ సెటిల్మెంట్స్ అని బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డాయి. తర్వాత మహల్ వారీ సెటిల్మెంట్ అనేవి కూడా ఏర్పడ్డాయి. రైతువారీ సెటిల్మెంట్ అంటే ఏంటి, మనం ల్యాండ్ ఇప్పుడు భూస్వాములు కానీ గవర్నమెంట్ కానీ ల్యాండ్ కనుక శ్రామిక వర్గానికి ఇచ్చినట్లయితే ఆ ల్యాండ్ తీసుకొని మనం సాగు చేసుకుంటూ సంవత్సరానికి ఇంత అమౌంట్ లేకపోతే ఇంత ధన అంటే ఈ యొక్క ధాన్యాన్ని ఇవ్వటం కానీ మనము ఈ కౌలుదారి అండ్ సెటిల్మెంట్ పద్ధతిలో రైతువారీ సెటిల్మెంట్ అండ్ మహల్ వారీ సెటిల్మెంట్ లో మనము ఏర్పరచుకున్నాం. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక పకడ్బందీగా ఏర్పడటం వల్ల ఎవరి దగ్గర మనం ఈ భూమిని తీసుకుంటున్నాము, ఎంత ఇవ్వాలి అనేది ఒక పద్ధతి అనేది ఏర్పరచుకున్నాము. దీనివల్ల ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతంలో ఉన్న శ్రామిక వర్గానికి కూడా ఒక పని ఏర్పడుతుంది. ఉత్పత్తి రంగంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి భూమి లేదు కదా వాళ్ళకి, ఈ భూమి తీసుకోవటం వల్ల సాగు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సంపదను అందరూ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మిగులు ధాన్యాన్ని నమ్ముకుంటూ ఉంటారు. రెవెన్యూ పే చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అయితే మనం భూమిని తీసుకుంటామో వాళ్ళకి మనం రెవెన్యూ పే చేస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకోగలుగుతూ ఉంటాం అనమాట. తర్వాత ఫిక్స్డ్ మనీ పేమెంట్ ఇర్రెస్పాన్సిబుల్ క్రాప్స్. మనం ఎటువంటి పంట ఇప్పుడు ఈ యొక్క సాగు విధానంలో ఏం జరుగుతూ ఉంటుంది, రైతువారీ సెటిల్మెంట్ అండ్ మహల్వారీ సెటిల్మెంట్ లో ల్యాండ్ ప్రైవేట్ ప్రాపర్టీ కదా. ఇప్పుడు మన దగ్గర భూమి లేదు, ఈ శ్రామిక వర్గానికి భూమి లేదు, నిమ్న వర్గానికి భూమి లేదు. మనం ఈ ల్యాండ్ ప్రైవేట్ సెక్టార్ నుంచి ప్రాపర్టీ వాళ్ళ వ్యక్తుల దగ్గర తీసుకొని దీన్ని ఉత్పత్తి రంగంలోకి ముందుకు పెడుతూ ఉంటాము. ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాము. మనకు కావాల్సిన సఫిషియంట్ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా ఉత్పత్తి చేసుకుంటాము. మనకు కావాల్సినవి నిల్వ చేసుకుంటూ ఉంటాము. మిగులుంది అమ్ముకుంటాము. వాళ్ళ దగ్గర నుంచి ఏ పద్ధతిలో మనం భూమిని తీసుకున్నాము, ఎంత ధాన్యము తిరిగి ఇస్తామని తీసుకున్నాము, లేకపోతే ఎంత డబ్బు ఇస్తామని తీసుకున్నాము అనేది మనకి ఇందులో ఏర్పరచుకొని ఆ యొక్క సెటిల్మెంట్ ని మనము పరిపూర్ణంగా చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ అనేది ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో వచ్చినాయో, ల్యాండ్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే వ్యక్తికి ఒక స్వశక్తిగా సంపాదించుకున్న సంపదగా మనము ట్రీట్ చేస్తూ ఉన్నాము. ఇది మనం అమ్ముకోవచ్చు, కొనవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు మన అవసరయుక్తంగా. ఈ యొక్క ప్రాపర్టీ రైట్స్ ఏర్పరచుకున్న తర్వాత దీన్ని అమ్ముకోవటానికి కానీ కొనటానికి కానీ తాకట్టు పెట్టుకోవటానికి అవసరయుక్తంగా మనం చేయొచ్చు అనేది ఏర్పడింది అనమాట. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ లో ఇది ఒక పెద్ద మంచి కారణము, మంచి పరిమాణంగా మనం చెప్పుకోవచ్చు. మనం దాన్ని అవసరయుక్తంగా తాకట్టు పెట్టుకోవచ్చు, అవసరాలకి అమ్ముకోవచ్చు, లేకపోతే మనం ఎక్కువ డబ్బు ఉన్నదనుకోండి కొనవచ్చు. దీనివల్ల ఏంటి, ఈ ల్యాండ్ ఎక్కువ ఉండటం వల్ల మనం సామాజిక అంతస్తును పెంపొందించుకోగలుగుతాం అనేది తెలుస్తున్నాం. ఈ వర్గంలో అది ఒక వినూతనమైన పద్ధతిగా ఈ ప్రాపర్టీ రైట్స్ అనేవి ప్రముఖ పాత్ర వహించింది. తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్. ఈ యొక్క అంటే ఉత్పత్తి రంగము డెవలప్ అవడం వల్ల మార్కెట్ వ్యవస్థ డెవలప్ అయింది. ఈ యొక్క మార్కెట్ వ్యవస్థ డెవలప్ అయిన తర్వాత పంపిణీ వ్యవస్థ డెవలప్ అయిపోయింది. అందుకని ఇక్కడ ఏంటి, ట్రేడ్ అండ్ కామర్స్ రంగము చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ యొక్క బ్రిటిష్ పరిపాలన వ్యవస్థలో గ్రామ ఉత్పత్తుల వస్తువులన్నీ గ్రామంలో ఉత్పత్తులు ఎక్కువైపోయినాయి ఇండస్ట్రియలైజేషన్ వల్ల. తర్వాత పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి ఎక్కువైపోయినాయి. ఇక్కడ చూడండి, గ్రామీణ ఉత్పత్తులు చేస్తున్నప్పుడు
ఆకర్షణీయంగా ఉంటాయి కాదు, గట్టిగా ఉంటాయి, సామర్థ్యత కలిగి ఉంటాయి. ఉత్పత్తులన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి కాదు. తర్వాత పరిశ్రమలకు చేసే వస్తువులన్నీ కూడా ఆకర్షణీయంగా, అట్రాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారు, పరిశ్రమల్లో చేసిన ఉత్పత్తులకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇవి బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి, నాణ్యత పరంగా బాగున్నాయి, ధర కూడా తక్కువ అనే దృక్పథంతో వాళ్ళు పారిశ్రామిక ఉత్పత్తులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎంత సామర్థ్యత కలిగి ఉన్నా, ఎంత నైపుణ్యత కలిగి ఉన్నా, గ్రామీణ ఉత్పత్తులకి పారిశ్రామిక ఉత్పత్తులకు ఉన్నంత ఇది ఆకర్షణ లేదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మెటీరియల్ రిక్వైర్మెంట్. మనకి ఇక్కడ ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవడం వల్ల ఏ మెటీరియల్ పారిశ్రామికంగా పరిశ్రమలు పెట్టుకోవాలంటే ఏమేమి మెటీరియల్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎటువంటి స్కిల్డ్ వర్కర్స్ కావాలి అనేవన్నీ కూడా మనకి అందుబాటులోకి ఏర్పడ్డాయి. ఈ యొక్క మెటీరియల్ డెవలప్మెంట్ అనేది మనకి ఈ యొక్క పారిశ్రామిక రంగంలో పెట్టుకోవడానికి యంత్రాలు కావాలి, అనేక రకాల పనిముట్లు కావాలి, తర్వాత ఉత్పత్తి చేసిన వస్తువుల్ని అమ్మటానికి మార్కెట్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయిన తర్వాత సామాజిక వ్యవస్థని అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి రావడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, సామాన్య ప్రజలు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు, ఉత్పత్తులు ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఉత్పత్తులు ఎక్కువ చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, మనకి సంపద పెరిగిపోతూ ఉంటుంది, ధనం వస్తూ ఉంటుంది, సామాజిక వర్గంలో మన అంతస్తు కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, గ్రామ ప్రాంతంలో ఒక బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కానీ ఇండస్ట్రియలైజేషన్ బాగా అభివృద్ధి చెందింది. ఇండస్ట్రియలైజేషన్ అభివృద్ధి చెందటం వల్ల క్యాపిటలిస్టుల పెట్టుబడిదారులు ఎంతో మంది ముందుకు వచ్చారనమాట. ముందుకు రావడం వల్ల సమాజంలో వాళ్ళు ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు. ఇక్కడ చూడండి, ఈ పెట్టుబడిదారులు అండ్ శ్రామికులు. ఇప్పుడు పెట్టుబడిదారుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ ఉత్పత్తి చేయాలి, ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టి ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఉత్పత్తి ఎక్కువ చేయాలి, లాభాలు ఎక్కువ తీసుకోవాలి, ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఉండాలి. వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయి అనేది మనం గుర్తించగలుగుతాం. ఆ అవసరాలకు తగ్గట్లుగా మనము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే పరికరాలను డెవలప్ చేస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ ఏర్పడుతుంటాం. దీనివల్ల ఏమవుతుంది, ఉత్పత్తి పెరిగిపోతూ ఉంటుంది, పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది, పెట్టుబడిదారులు ఇంకా ఇంకా ఎక్కువ పెట్టుబడిని సంపాదించుకోగలుగుతారు, లాభాన్ని సంపాదించుకోగలుగుతారు. తర్వాత క్యాపిటలిస్టులుగా ఏర్పడుతూ ఉంటారు, ఎక్కువ డబ్బు ఉన్న ఒక పారిశ్రామిక నిర్మాతలుగా వీళ్ళు ఏర్పడుతూ ఉంటారు. ఈ వర్గము, ఈ పారిశ్రామిక నిర్మాతలు, పెట్టుబడిదారులు లేక క్యాపిటలిస్టులు అని మనం చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళందరూ సమాజాన్ని శాసించే స్థితికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, పెట్టుబడిదారులు ఈ విధంగా ఉంటే శ్రామిక వర్గం వీళ్ళకి విద్య లేకపోవటము, సమాజంలో ఒక ప్రత్యేక వర్గంగా వీళ్ళని ట్రీట్ చేయలేకపోవడం, నిమ్న వర్గము అంటే వీళ్ళని మనం గౌరవించము. ఇంత వేతనాల మీద ఆధారపడి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు పనిచేయడం వల్ల వీళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉండదు. శ్రామిక వర్గం కదా, కుటుంబం అభివృద్ధి చెందదు, విద్య అనేది చాలా తక్కువ ఉంటుంది, అండ్ నైపుణ్యత అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంతసేపు వీళ్ళు పెట్టుబడిదారులు ఇచ్చే జీతాల మీద, వేతనాల మీద ఆధారపడి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళు సమాజంలో ఒక ప్రత్యేక వర్గంగా చెప్పుకోవటానికి ప్రయత్నించినా కూడా వీళ్ళు ఆ స్థానానికి చేరలేరు. అందుకని ఏం చేస్తూ ఉంటారు, పెట్టుబడిదారులందరూ కూడా ఈ శ్రామిక వర్గాన్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీళ్ళకి చిన్న చూపు చూసినా కూడా వీళ్ళ అభివృద్ధి అంటే కొద్దిగా జీవిత విధానాలు మెరుగుపరచడానికి, వీళ్ళ జీవిత అవసరాలు మెరుగుపరచడానికి వీళ్ళు నిరంతరము పాటుపడుతూ ఉంటారు. ఈ యొక్క శ్రామిక వర్గం ఎందుకని అలానే ఉండిపోతూ ఉన్నది, పెట్టుబడిదారి వర్గంతో ఎందుకని సమయాన్నంగా వీళ్ళు డెవలప్ కావటం లేదు అన్నట్లయితే విద్య లేకపోవటము, అంటే ప్రత్యేక వర్గానికి సంబంధించిన వాడు కాకపోవటము, నైపుణ్యత లేకపోవటము, తర్వాత పెట్టుబడి పెట్టే కేపబిలిటీ వీళ్ళకి లేకపోవటం వల్ల ఈ యొక్క పెట్టుబడిదారుల ముందు ఈ శ్రామిక వర్గము ఎప్పుడు అలానే ఉండిపోతూ ఉంటుంది. సమాజంలో వీళ్ళ ఈ యొక్క నిమ్న వర్గంగానే వీళ్ళు మిగిలిపోతూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మెటీరియల్ రిక్వైర్మెంట్ పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఏర్పడిందని చెప్తున్నాము. తర్వాత రైల్వేస్ ఇండస్ట్రీస్, రైల్వేస్ రవాణా సౌకర్యాలు పెరిగింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి, ఉత్పత్తులు పెరిగినాయి అని చెప్పుకున్నాం. తర్వాత రవాణా సౌకర్యాలు పెరగటం వల్ల, ఇండస్ట్రియల్ పారిశ్రామిక అభివృద్ధి జరగటం వల్ల పరిశ్రమల్లో ఈ ఉత్పత్తి అయిన వస్తువుల్ని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి రవాణా చేయటము, ప్రజలందరికీ అందుబాటులోకి ఈ మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురావటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ప్రజల అవసరాలు తీరుతూ ఉంటాయి, సామాజిక అవసరాలు తీరుతూ ఉంటాయి.
ఈ ఎక్సెస్ ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఇతర దేశాలకి మనం ఎగుమతి చేయటం వల్ల అనేక ఎక్కువ రెవెన్యూలు పొందగలుగుతూ ఉంటాము. అందుకని బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏం చెప్తూ ఉంటాము, రైల్వేస్, ఇండస్ట్రీస్, రవాణా సౌకర్యాలు చాలా మెరుగైనవి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగింది అనేది చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, అంటే ఈ వ్యవస్థలని కనుక నడపాలంటే మనకి ఒక ప్రత్యేకమైన నైపుణ్యత ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ పాలనా పద్ధతులు తెలిసి ఉండాలి. ఈ పాలనా పద్ధతులు తెలిసిన వాళ్ళు ఈ యొక్క పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని కూడా చిటికల వేలతో నడపగలుగుతూ ఉండేవారు. అంటే అటువంటి పాలనా దృక్పథము, పాలనా నైపుణ్యము, అంటే ప్రత్యేకమైన విద్య కలిగి ఉండటము, మార్కెటింగ్ వ్యవస్థని తెలుసుకోవటము, లేకపోతే లాభాయుక్తంగా ఈ యొక్క సంపదను అమ్మటం అనేది ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పని ఏంటి, ప్రత్యేక అధికారుల పని ఏంటి, సామాజిక అభివృద్ధికి కృషి చేయటము, వర్గం యొక్క లక్షణాలను కాపాడటము, నిమ్న వర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకోవడం అనేది ఒక ప్రత్యేక అధికారుల పనిగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. దాని తర్వాత ఇక్కడ వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇక్కడ చూడండి మనము ఇండస్ట్రియలైజేషన్, లేకపోతే ఇక్కడ రైల్వేస్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయిపోయిందని చెప్తున్నాం. తర్వాత ఇక్కడ ఇంకొకటి, సామాజిక వర్గంలో ప్రజలు ఒక సామాజిక వర్గాన్ని పొందగలుగుతున్నారంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్, అంటే పాశ్చాత్య విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, మనకి మొదటి రోజుల ప్రాంతీయ భాషల్లోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, అందరినీ బ్రిటిష్ నుంచి తెచ్చుకోలేరు కదా, అందుకని ఇక్కడ వాళ్ళకి కనుక మన ఇంగ్లీష్ విద్యను నేర్పినట్లయితే మనకి అతి తక్కువ వేతనాలకు వీళ్ళు దొరుకుతారు. మన పనులంతా కూడా సక్రమంగా జరిగిపోతూ ఉంటుంది అనేది ఏర్పరచుకున్నారు. అందుకని వీళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని అన్ని ప్రాంతాలకి అభివృద్ధి చేశారు. అన్ని ప్రాంతాలకి అభివృద్ధి చేయడం వల్ల ఏముంది, అందరు ప్రజలు కూడా ఈ యొక్క విద్య మీద, అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ మీద మోదు ఏర్పరచుకున్నారు. ఇది వస్తేనే సామాజిక వర్గంలో ప్రత్యేక గౌరవం ఉంటుందని దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. ఆ దృక్పథాన్ని ఏర్పరచుకోవటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, అందరూ కూడా వెస్టర్న్ ఎడ్యుకేషన్, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్ల పరిపాలనలో భాగస్వాములు అయ్యారు. పరిపాలన భాగస్వాములు అవ్వటం వల్ల ఏం జరుగుతుంది, వేతనాలు పెరుగుతూ ఉంటాయి, జీవన పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ప్రత్యేక గౌరవం సమాజంలో ఏర్పడింది. కాబట్టి అందరూ ఇంగ్లీష్ విద్యను నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. ఇంగ్లీష్ ఎవరు బాగా మాట్లాడగలుగుతున్నారు, ఎవరు దీంట్లో పరిజ్ఞానాన్ని ఏర్పరచుకున్నారు అనేది తెలుసుకొని వాళ్ళకి సమాజంలో అమ్మో వాళ్ళు ఇంగ్లీష్ వచ్చు, చాలా బాగా మాట్లాడగలుగుతారు, చాలా బాగా చేయగలుగుతారు, పరిపాలనా సామర్థ్యం కలిగి ఉన్నారు అనే దృక్పథంతో మనం సమాజంలో ఆ వర్గానికి ప్రత్యేక పీట వేసామనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ బెంగాల్లో చూడండి, జమీందార్స్ అండ్ టెనెంట్స్, తర్వాత బ్రాహ్మణులు అండ్ ప్రొఫెషనల్ క్లాసెస్, అంటే ఈ విధమైన పద్ధతిలో సామాజిక వర్గంలో ఒక భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ జమీందార్స్, అంటే జమీందారీ వ్యవస్థ ఉన్నదని చెప్పుకున్నాం కదా, జమీందారులు, రాజులు, జమీందారులు, జాగీర్దారులు, ఇతర అంటే రాజు నియమించిన లేకపోతే జమీందారులు అండ్ జాగీర్దారులు నియమించిన ప్రత్యేక అధికారులు అనేది మనం చెప్పుకున్నాము. ఈ వీళ్ళ వల్ల ఏం జరుగుతూ ఉంటుంది అంటే భూమిని అంతా కూడా ఒక ప్రత్యేకమైన వర్గం, ఈ జమీందారులు కానీ, రాజులు కానీ, భూస్వాములు కానీ, జాగీర్దారులు కానీ, ప్రత్యేక అధికారులు కానీ కలిగి ఉండటం వల్ల వీళ్ళని సమాజంలో ఒక ప్రత్యేక వర్గంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. వాళ్ళకి సమున్నతమైన స్థానాన్ని మనం కల్పించాము. ఈ తర్వాత అంటే వీళ్ళ దగ్గర భూమిని తీసుకొని వీళ్ళ సేద్యం చేసుకుంటూ జీవిత విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఈ భూమిని తీసుకున్నందువల్ల వీళ్ళకి భూమి అంటే దానికి మనం ధనం కానీ ధాన్యం కానీ తిరిగి చెల్లిస్తూ ఉంటాం, సంవత్సరానికి దాన్ని చెల్లిస్తూ ఉంటాం. దీనివల్ల ఈ జమీందారులకు ఒక ప్రత్యేక వర్గంగాను, ఈ భూమి తీసుకున్న నిమ్న వర్గం అంటే భూమి లేని పేదలను ఒక ప్రత్యేక వర్గంగానే చూసామన్నమాట. ఈ భూమి లేని పేదలందరూ ఏంటి, నిరంతరం కష్టపడి ఈ భూమిని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని సంతృప్తికరంగా ఉండేట్లు చూసుకుంటూ ఎక్కువ ఉత్పత్తి చేసి ఈ శిస్తు రూపంలో, అంటే ఆ యొక్క భూమిని తీసుకున్నాం కదా మనం, ఒక పేమెంట్ రూపంలో సంవత్సరానికి దాన్ని పే చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి భూమి లేని వాళ్ళు భూస్వాములు అనేది ఒక ట్రెండ్ ఏర్పడింది అనేది చెప్తూ ఉంటాం. తర్వాత బ్రాహ్మణులకు సమాజంలో ప్రత్యేక అంతస్తు, ప్రత్యేక వర్గంగా మనం గుర్తించాము మొదటి నుంచి కూడా. అది కులంలో కానీ, కుల పరంగా కానీ, వర్గ పరంగా కానీ బ్రాహ్మణులకు ఒక సమున్నతమైన స్థానాన్ని ఏర్పరిచాం. వీళ్ళకి ధనముతో సంబంధం లేదు, ఆ కులంలో పుట్టడం వల్ల ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పరచుకున్నాము. వాళ్ళకి ఒక ప్రత్యేక గౌరవాన్ని మనము సంతరించి పెడుతూ ఉన్నాం అనమాట. తర్వాత ఈ ప్రొఫెషనల్ నైపుణ్యత గల వర్కర్స్ కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని, ఈ బ్రాహ్మణులకు ఎంత గౌరవాన్ని ఇచ్చాము అంత గౌరవాన్ని నైపుణ్యత గల వర్కర్స్
ఒక ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది. అంటే ప్రత్యేకమైన పద్ధతులు, ప్రత్యేకమైన నైపుణ్యం గల వ్యక్తుల్ని సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చాము. తర్వాత వాళ్ళకి వేతనాలు కూడా ఎక్కువ ఇస్తూ ఇండస్ట్రియలైజేషన్ అండ్ సామాజిక అభివృద్ధికి వాళ్ళలో సామాజిక అభివృద్ధిలో వాళ్ళకి ప్రత్యేకమైన పాత్రను మనము కల్పించాము. ఆ విధంగా ఆ నైపుణ్యత గల వ్యక్తులందరూ కూడా ప్రత్యేకమైన వర్గంగా మనము గుర్తించగలిగాము. తర్వాత ఇక్కడ చూడండి, ల్యాండ్ లార్డ్ భూస్వాములు అని చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో జమీందారులు తర్వాత భూమిని కోల్పోయిన అంటే ఇప్పుడు భూ సంస్కరణలో ప్రవేశపెట్టారు, గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆ భూమిని కోల్పోయిన అందరూ కూడా ఏం చేయగా జమీందారులకు మనం ఏం చేసాము, ఇప్పుడు వాళ్ళ భూములన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని భూమి లేని వాళ్ళకి ఈ భూమిని పంచామన్నమాట. పంచడం వల్ల ఏంటి, శ్రామిక వర్గము నిమ్న వర్గాలన్నీ కూడా ఈ భూమిని సాగు చేసుకుంటూ సామాజిక అభివృద్ధిని పొందుతూ సమాజంలో ఒక ప్రత్యేక వర్గంగా చెలామణి అవుతూ ఉంటారు. జమీందారులు అండ్ ఓల్డ్ ల్యాండ్ లార్డ్స్ అంటే భూమి లేని వాళ్ళు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాము. ఇది యూపీ, బెంగాల్ అండ్ ఒరిస్సా ప్రాంతాల్లో ఇది ఒక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భూ సంస్కరణ అమలు జరిగిన తర్వాత జమీందారులు అండ్ వర్సెస్ ఓల్డ్ ల్యాండ్ లార్డ్స్ అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతిని మనం ఇక్కడ చూసాము. తర్వాత ఇక్కడ చూడండి, తహసీల్దార్స్ అండ్ మనీ లెండర్స్. ఇక్కడ వడ్డీ వ్యాపారం అనేది మనకి పురాతన కాలం నుంచి చెప్పుకోదగ్గ వ్యవస్థ మన దగ్గర ఉన్నది, భారతదేశంలో ఉన్నది. ఈ మనీ లెండర్స్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భూమిని అప్పుడు మనం భూమిని ప్రత్యేకమైన రైట్స్ కలిగి ఉన్నాము, తాకట్టు పెట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క సాగు చేయాలంటే ప్రతి ఒక్క రైతుకి ప్రత్యేకమైన ధనం ఉండాలి అన్నమాట సాగు చేయాలంటే. అందుకని ఏం చేస్తూ ఉంటారు, ఈ వడ్డీ వ్యాపారులు అంటూ ఉంటాం ఈ యొక్క మనీ లెండర్స్. ఈ వడ్డీ వ్యాపారం దగ్గర ఈ భూమి తాకట్టు పెట్టుకొని డబ్బు తీసుకురావటము, వ్యవసాయ పనులన్నీ చేసుకోవటము, మళ్ళీ ఉత్పత్తి వచ్చిన తర్వాత అమ్మి మళ్ళీ ఈ యొక్క వడ్డీ వ్యాపారులకు ఇవ్వటము, మళ్ళీ భూమి కాగితాలు తీసుకోవటము, ఇట్లా రొటీన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది అనమాట. ఈ విధంగా మనీ లెండర్స్ వర్సెస్ అండ్ తహసీల్దార్స్ కూడా భూమి యొక్క పద్ధతులని అన్ని కూడా ఏర్పరిచేవాళ్ళు, శిస్తులు వసూలు చేసేవాళ్ళు, భూమిని మనకి కొలతల ప్రకారం ఎంత భూమి ఎవరెవరి పేరు మీద ఉన్నది అనేది కూడా పట్టాలుగా ఇచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ప్రముఖ పాత్ర వహించారు అనేది వర్గంలో మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు భూ సంస్కరణలు ఏర్పడ్డాయి. ఎక్సెస్ ల్యాండ్ అనేది అంటే ఒక వ్యక్తి ఎంత పాత రోజుల్లో ఎంత భూమిని కలిగి ఉండేవాడు ఒక వ్యక్తి. ఇప్పుడు భూ సంస్కరణ అమలుపరిచిన తర్వాత అటువంటి పద్ధతి లేదనమాట. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పద్ధతులు ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్. ఇప్పుడు మెట్ట భూమి అయితే 28 ఎకరాలు, మాగాడి భూమి అయితే 21 ఎకరాలు ఒక కుటుంబానికి. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులైనా ఉండొచ్చు. వీళ్ళకి మెట్ట భూమి ఎంత 28 ఎకరాలు, మాగాడి భూమి 21 ఎకరాలుగా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రూల్స్ ఇంప్లిమెంట్ చేసి, అంటే ఇంత భూమి కనుక ఉన్నట్లయితే ఈ యొక్క 4 కొడుకులు, ఈ తల్లి తండ్రి అందరూ కూడా ఇది సాగు చేసుకొని జీవిత విధానం సాగించడానికి సరిపోతుందనే దృక్పథాన్ని గవర్నమెంట్ ఏర్పరిచిందనమాట. ఎక్సెస్ ల్యాండ్ తీసుకొని శ్రామిక వర్గానికి పంచింది. ఈ నిమ్న వర్గాలకు పంచడం వలన ఈ యొక్క సాగు భూమి అంటే పాత రోజుల్లో ఏం జరిగేది, భూమి అంతా సాగు చేయడానికి వీలు పడేది కాదు. ఎందుకంటే చేసే వ్యక్తులు తక్కువ ఉండేవాళ్ళు. భూమి కలగ వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకే ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇట్లా భూ సంస్కరణ అమలుపరిచిన తర్వాత ఎక్సెస్ ల్యాండ్ అంతా శ్రామిక వర్గము అండ్ నిమ్న వర్గాలకు పంచడం వల్ల ఉత్పత్తి ఎక్కువైంది. ఈ నిమ్న వర్గము అండ్ శ్రామిక వర్గాల్లో కూడా అనేక రకాల మంది జీవన విధానాన్ని డెవలప్ చేసుకోవడానికి వీలైంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఇక్కడ వీలు పడుతూ ఉంటుంది. అంటే భూమి లేని వాళ్ళకు భూమి ఇవ్వటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు, దాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అనేది మనం ఏర్పరచుకోవటం వల్ల ఏంటి, దీనివల్ల పన్ను రూపేణ గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ యొక్క నిమ్న వర్గము అండ్ భూమి లేని రైతులందరూ కూడా వాళ్ళ జీవిత విధానం మెరుగుపరచడానికి ఈ వర్గంలో వీలు పడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా కష్టపడి కొంతకాలానికి సొంత భూమిని ఏర్పరచుకొని అభివృద్ధి పదంలోకి ముందుకు రావడానికి వర్గంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి వీలవుతూ ఉంటుంది. డిపెండ్స్ అంటే వాళ్ళ కాయ కష్టం మీద ఆధారపడి సామాజిక వర్గాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు.
తర్వాత ఇక్కడ సామాజిక నిర్మితిలో ఈ వర్గం అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది ముందు కూడా చెప్పుకున్నాం. సామాజిక వర్గం అనేది ఈ వర్గం అనేది ఎట్లా మనం ఏర్పరచుకున్నామో మనం తెలియపరచుకున్నాం కదా. ఆస్తి, ఆదాయము, ఎడ్యుకేషన్, వృత్తి అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పుకున్నాం. తర్వాత జమీందార్స్ అండ్ జాగీర్దార్స్ అండ్ అదర్ అంటే ఈ యొక్క జమీందారులు కానీ జాగీర్లు కానీ నియమించిన ప్రత్యేక అధికారులు లేకపోతే రాజు నియమించిన ప్రత్యేక అధికారులు కూడా ఒక ప్రత్యేకమైన వర్గంగా ఏర్పడి సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంటారు. రెవెన్యూ కలెక్షన్ వీళ్ళ మెయిన్ మోటో ఏంటి? అన్ని ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గర నుంచి రెవెన్యూ కలెక్షన్స్ చేసి అంచెల వారీగా ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఆఖరికి రాజు దగ్గరికి చేరటము, రాజు సమాజ అభివృద్ధి కోసం ఈ రెవెన్యూ కలెక్షన్ ని వినియోగించడం జరుగుతూ ఉంటుంది అనేది చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత ఇక్కడ చూడండి, సామాజిక నిర్మితిలో క్లాస్ ఎటువంటి ప్రాముఖ్యత వహిస్తుంది అనేది మనం చెప్పుకున్నాము. తర్వాత బ్రిటిష్ కాలంలో రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక అభివృద్ధి ప్రముఖ పాత్ర వహించడం వల్ల అనేక మంది ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గంగా అభివృద్ధి చెందారు. క్యాపిటలిస్టులుగా, ఇండస్ట్రియలిస్టులుగా అంతస్తుని పెంచుకొని, హోదాను పెంచుకొని సమాజంలో ఒక ప్రత్యేకమైన వర్గంగా వినూతనంగా రూపొందించుకున్నారు స్వశక్తి మీద ఆధారపడి అనేది మనం చెప్పుకున్నాం. గ్రామీణ నగర సముదాయాల్లో కూడా ఎంతో రకమైన మార్పులు వచ్చినాయి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. నగర సముదాయము అండ్ నగర అండ్ గ్రామీణ సముదాయాల్లో అందరూ కూడా కష్టించి పనిచేసే విధానాన్ని డెవలప్ చేసుకున్నారు. నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి. నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చెందడం వల్ల ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయి. రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈ ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఒక నిర్ణీతమైన ధరకి అంటే సరసమైన ధరకి మార్కెట్ వ్యవస్థ డెవలప్ చేసుకొని అక్కడ అమ్మటం వల్ల ఈ యొక్క సామాన్య ప్రజలు కూడా ఒక వర్గంగా, ఒక ప్రత్యేకమైన ధనిక వర్గంగా తయారయ్యారు. వాళ్ళ శ్రాయశక్తులు, కృషి, ఒక నైపుణ్యతల మీద ఆధారపడి ఒక ధనిక వర్గంగా తయారనేది మనం చెప్తూ ఉంటాం. సోషల్ క్లాస్ అండ్ సోషల్ గ్రూప్. ఈ అంటే సోషల్ క్లాస్ అంటే సామాజిక వర్గము అండ్ సామాజిక సముదాయం అనేది వాళ్ళ యొక్క కృషి మీద, నైపుణ్యత మీద, పెట్టుబడి మీద, వాళ్ళ యొక్క అభివృద్ధి మీద ఆధారపడి ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో అనేది అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. సోషల్ చేంజెస్ అనేవి నిరంతరం జరగటం వల్ల నిమ్న వర్గాలు కూడా విద్య వల్ల ఒక ఉన్నతమైన వర్గంగా మనం పరిగణించగలుగుతున్నామనే చెందుతాయి. తర్వాత గ్రీన్ రివల్యూషన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. హరిత విప్లవం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో గ్రీన్ రివల్యూషన్ ఎంతో అభివృద్ధి, అంటే ప్రతి ఒక్క భూమి కూడా సాగు చేయడానికి అనుకూలంగా తీర్చిదిద్దబడాలి. ఏ భూమి కూడా ఖాళీగా ఉండకూడదు. ఏ వ్యక్తులు కూడా ఖాళీగా అంటే వ్యవసాయం ఏదో పని చేయకుండా ఉండకూడదు. ఇప్పుడు ఎక్కువ ప్రజలందరూ కూడా దేని మీద ఆధారపడి ఉన్నారు? వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. భూమి అంతా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉంటుంది. కాబట్టి ఎక్సెస్ ల్యాండ్ని భూ సంస్కరణ ద్వారా ఎక్సెస్ ల్యాండ్ని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంటుంది? శ్రామిక వర్గానికి, నిమ్న వర్గాలందరికీ కూడా వ్యవసాయం చేసుకునే ఏర్పాటు వచ్చిందనమాట. ఇట్లా వ్యవసాయం చేసుకునే అభివృద్ధి రావటం వల్ల, నీటిపారుదల సౌకర్యం పెరగటం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరు కూడా ఖాళీగా లేరు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది కదా. ఆ గవర్నమెంట్ ల్యాండ్ని వీళ్ళు సాగు చేసుకుంటూ, ఉత్పత్తిని పెంచుకుంటూ, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ సమాజంలో ముందుకు వెళ్తూ ఉన్నారనేది మనము ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. దీన్ని గ్రీన్ రివల్యూషన్ వల్ల భారతదేశంలో ఎంతో ఉత్పత్తులు పెరిగినాయి. ఉత్పత్తులు పెరగటం వల్ల భూమి శిస్తు ఎక్కువ కలెక్ట్ అయిపోయింది. ప్రజల జీవిత విధానం అంతా కూడా చాలా మెరుగుపడింది అనేది గ్రీన్ రివల్యూషన్ వల్ల చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుండి ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రైనింగ్. మనదంతా కూడా వ్యవసాయ దేశంగా మనం చెప్పుకున్నాం. వ్యవసాయ దేశంగా చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే కదా ఆర్థికంగా మనం మెరుగుపడేది. ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేది ఎప్పుడు? వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినప్పుడే. అందుకని ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేశాం. తర్వాత ఇక్కడ రైతులకి అంటే వ్యవసాయం పనిచేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నైపుణ్యాలను పెంచాము. అటువంటి నైపుణ్యాలను పెంచుకోవటం వల్ల, విద్య అభివృద్ధి చెందటం వల్ల ఉత్పత్తులు ఎక్కువ చేయడానికి, ఏ విధంగా మనం ఉత్పత్తులు ఎక్కువ చేయగలుగుతాము? తెలివితేటలుంటేనే కదా ఏ విధంగా అభివృద్ధి పదంలోకి ఎడుతూ ఉన్నాము అనేది చేశాము. తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలని ప్రజలకి, రైతులందరికీ పంపిణీ చేశాం. తర్వాత ఎరువులు అంటే అనుకూలమైన టైంలో ఎరువులు కూడా పంపిణీ చేయడం వల్ల అధిక ఉత్పత్తులు చేసి రైతులు ఒక ప్రత్యేక వర్గంగా అంటే ఆర్థికంగా మెరుగుపడి వాళ్ళ జీవిత విధానాన్ని మెరుగుపరచుకోవడానికి వీలు పడుతుంది అనేది చెప్తూ ఉంటాము. అగ్రికల్చర్ బిజినెస్, రైతులందరూ కూడా ఒక వ్యాపారవేత్తలుగా మారిపోయారు.
ఎట్లా మారిపోయారు? ఉత్పత్తులు ఎక్కువ చేయటము, మార్కెట్కి పోవటము, అమ్ముకోవటము, అధిక సంపాదన ఏర్పరచుకోవటము, తర్వాత అనేక రకాల అంటే ట్రైనింగ్స్ ఇచ్చాము, వరి విత్తనాలు అధిక దిగుబడి విత్తనాలు ఇచ్చాము, ఎరువులు ఇవ్వటం అనేటువంటి అనేక రకాల వ్యవసాయ ప్రయోగాలు చేసి ఉత్పత్తులు పెంచుకొని జీవిత విధానాన్ని మెరుగుపరుచుకుంటున్నారు అనేది తెలుసుకున్నాము. తర్వాత రైతు వారీ సెటిల్మెంట్. ఈ 19th సెంచరీలో ఏం జరిగింది? భూస్వాముల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని భూమి లేని వాళ్ళకి పంపిణీ చేయడం వల్ల అధిక వ్యవసాయ ఉత్పత్తులు అనేవి మన భారతదేశంలో ఈ గ్రీన్ రివల్యూషన్, ఈ భూస్వామి పంపిణీ, ఈ యొక్క రైతువారి వ్యవస్థ పద్ధతుల వల్ల ఉత్పత్తి బాగా జరిగి మనము ఎగుమతి చేసే స్థాయికి వచ్చాము. ఇదివరకు దిగుమతి చేసుకునేవాళ్ళం బిఫోర్ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఎగుమతి ఆహార ఉత్పత్తులను ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి మనము ఏర్పడగలిగాం. అంటే అట్లాంటి వ్యవసాయ అభివృద్ధి అనేది మన దేశంలో జరుగుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అనేది చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మన సామాజిక వ్యవస్థలో ఉన్న ప్రజల్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేసాము కేటగిరీస్ గా. ఇది ఉన్నత వర్గము, మధ్య తరగతి వర్గము అండ్ పేద వర్గము అనేది మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం అనమాట. ఈ యొక్క ఉన్నత వర్గం వాళ్ళు నిరంతరము ముందుకు వెళ్తూనే ఉంటారు. డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు అనేక రకాల వ్యాపారం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ బడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ విద్య మీద ఆధారపడి, టెక్నికల్ నాలెడ్జ్ మీద ఆధారపడి వీళ్ళు కూడా సామాజికంలో ప్రత్యేక వర్గంగా అంటే ధనిక వర్గంగా తయారవడానికి వీలవుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటాం. ఇది యొక్క పేద వర్గం అంటే నిమ్న వర్గము అండ్ బడుగు వర్గం అని చెప్తూ ఉంటాం మనం ఇక్కడ. వీళ్ళు నిరంతరము ఈ విధంగా ఉత్పత్తులు అంటే సొంత భూములు లేకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? ఉత్పత్తులు పెంచుకోలేరు. సొంత భూములు లేకపోవడం వల్ల ఉత్పత్తి చేసిన వస్తువులు మళ్ళీ భూస్వాములకే మనం కవులు కట్టడమే సరిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు భూములు లేకపోవటం వల్ల, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల, గవర్నమెంట్ దగ్గర నుంచి అనుకూలమైన సహాయ సహకారాలు లేకపోవటం వల్ల ఎప్పుడు కూడా ఒకే స్థానంలో ఉండిపోతూ ఉంటారు. మనం ఎన్ని రకాల ప్రోత్సాహాలు ఇచ్చినా కూడా వీళ్ళు సొంత భూమి లేదు కదా, అటువంటిప్పుడు ఎలా డెవలప్ అవుతారు? ఉత్పత్తి చేసిన వస్తువులు మళ్ళీ కవులే కడుతూ ఉన్నారు కదా, ఎలా అభివృద్ధి చెందుతారు? అభివృద్ధి చెందలేరు. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది? అనేక ల్యాండ్ రిఫార్మ్స్ చేసింది, భూ సంస్కరణలు అమలుపరిచింది. వీళ్ళకి అందుకని పేద వర్గములు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ, నిమ్న వర్గము, బడుగు వర్గం వాళ్ళకి వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ అతి తక్కువ ధరకి ఉచితంగా కూడా అనేక రకాల భూములు పంపిణీ చేయడం వల్ల వీళ్ళందరి స్వశక్తి మీద, ఇప్పుడు కౌలు దగ్గర కట్టే పని లేదు కదా, స్వశక్తి మీద ఆధారపడి కుటుంబ సభ్యులందరూ నిరంతరం కష్టపడుతూ ఉండి ఎంతో అభివృద్ధి పదవులకు వెళ్ళి సామాజిక వర్గంలో మధ్యతరగతి అంటే కింద వర్గం నుంచి మిడిల్కి వచ్చేసేసారు. ఆ తర్వాత విద్యా వ్యవస్థ కూడా డెవలప్ అయిపోయింది కదా, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ డెవలప్ అయిపోయింది. మన దేశస్తులు ఇతర దేశాల్లో కూడా పోయి చదువుకోవడానికి వీలవుతూ ఉండదు. ఈ రకాల పద్ధతుల వల్ల నిరంతరము సమాజంలో ఒక వర్గం వాళ్ళు వేరొక వర్గంలో అంటే ప్రత్యేకమైన వర్గంలో, ప్రత్యేక సమాజంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండటానికి నిరంతరము ఒక పోరాటం లాగా సరుపుతూ ఉన్నారు. దీనివల్ల ఏంటి? కింద వాళ్ళు కూడా పైకి వస్తున్నారు, పై వాళ్ళు కూడా వ్యాపారం మీద కిందకి పోతూ ఉంటారు కదా. ఈ విధమైన పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. అంటే సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన తర్వాత ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగి ఉండాలనే దృక్పథంతో నిరంతరం శ్రమ మీద ఆధారపడి, యొక్క కష్టం మీద ఆధారపడి, ఎడ్యుకేషన్ మీద ఆధారపడి, గవర్నమెంట్ ప్రోత్సాహాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి ఒక ప్రత్యేక వర్గంగా క్రియేట్ చేసుకోవడానికి నిరంతరము కృషి చేస్తున్నాడని చెప్పక తప్పదు. తర్వాత ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్టోరేజ్ ఫెసిలిటీస్ డెవలప్ అయింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఇప్పుడు మన దగ్గర నుంచి మార్కెట్ వ్యవస్థలో ఈ యొక్క ధాన్యాన్ని, మిగులు ధాన్యాలన్నీ ఎవరు కొంటున్నారు? గవర్నమెంటే కొంటుంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది. ఈ పర్చేజ్ చేసిన ధాన్యాన్ని అన్నింటి కూడా గిడ్డంగులు కట్టి దాంట్లో స్టోర్ చేసి అత్యవసర పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలకి అందిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క స్టోరేజ్ ఫెసిలిటీస్ అంటే ఈ యొక్క ఉత్పత్తి చేసిన వస్తువులని మనము రక్షణ చేసుకోవటానికి, అవి నిల్వ అట్టి పెట్టుకోవటానికి అనేక రకాల ఫెసిలిటీస్ గ్రామస్తులకి పట్టణ ప్రాంతంలో అన్ని ఏరియాస్లో డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నప్పుడే అమ్ముకుంటున్నారు రైతులు, అంతేగాని రేటు తక్కువ ఉన్నప్పుడే అమ్ముకోవటం లేదు. మరి అట్లా అమ్ముకోకుండా ఉండాలంటే ఏంటి? ఈ స్టోరేజ్ గిడ్డంగి సౌకర్యాలు ఉండాలి. అటువంటిప్పుడు గిడ్డంగులు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఎన్నో లోన్స్ ఇస్తూ ఉన్నది రైతులకి.
రైతులందరూ ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు లోన్ తీసుకుంటున్నారు, గిడ్డంగులు ఏర్పరచుకుంటున్నారు. సొంతంగా కానీ గవర్నమెంట్ సహాయ సహకారాలతో పాటు ఏర్పరచుకుంటున్నారు. ఏర్పరచుకొని ఉత్పత్తి చేసిన వస్తువులు ఆ గిడ్డంగుల్లో పెట్టుకుంటున్నారు. మార్కెట్లో బాగా రేట్ ఎప్పుడు వస్తుంది? అప్పుడు అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి వీలవుతూ ఉంటుంది. గవర్నమెంట్ అందుకని గిడ్డంగు సౌకర్యాలు ఏర్పరిచింది. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రైతుల దగ్గర ఉత్పత్తులని కొన్ని స్టోర్ చేసి ప్రజలకి, అంటే ఉత్పత్తి లేని ప్రదేశంలో ఇది మళ్ళీ ఈ పంపిణీ చేయటం వల్ల ఇప్పుడు మనకు చూడండి, ఎఫ్సిఐ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అన్ని రకాల ధాన్యాలను కొంటూ ఉంటారు, కొన్ని స్టోర్ చేస్తూ ఉంటారు. మనకి సివిల్ సప్లైస్ అంటే ఈ పంపిణీ వ్యవస్థల వల్ల మళ్ళీ ప్రజలకు కావాల్సిన నూనె, పప్పు ధాన్యాలు, బియ్యము అన్ని సరఫరా చేస్తారంటే నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేయాలంటే ఈ గిడ్డంగి సౌకర్యాలు ఉండాలి. అది ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు, సొంత వ్యక్తులు కూడా ఎవరికి వాళ్ళు నిల్వ సౌకర్యాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నారు అని మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత అర్బన్ ఏరియాస్ లో కూడా పెట్టుబడిదారులు కమర్షియల్ పద్ధతులు ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఈ యొక్క చూడండి, సామాజిక వ్యవస్థను సమాజంగా అభివృద్ధి చెందాలంటే ఏంటి? అనేక రకాల వ్యవస్థలు ముందుకు రావాలని చెప్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇందులో మనం ఏంటి? పెట్టుబడిదారులు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. తర్వాత కార్పొరేట్ సెక్టర్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ క్లాసెస్ వీళ్ళు ప్రత్యేకమైన నైపుణ్యత గల వ్యక్తులు. తర్వాత ఇక్కడ చూడండి, ట్రేడింగ్ షాప్ కీపర్స్ అండ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ట్రేడింగ్ పర్సన్స్. తర్వాత వర్క్ క్లాసెస్, ఎక్స్ ఎంప్లాయీస్, ప్రైవేట్ పబ్లిక్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా సామాజిక వర్గంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు అనేది మనం చెప్పకపోతే. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టుబడిదారులు ఇప్పుడు ఒక అభివృద్ధి చెందాలంటే ఒక ప్రదేశం కానీ, ఒక సమాజం కానీ, ఒక దేశం కానీ పెట్టుబడిదారులు ఎక్కువ ఉండాలి. మనకు చూడండి, టాటా, బిర్లా, రిలయన్స్, అంబానీ, అద్వానీ ఇట్లా ఎంతోమంది పెట్టుబడిదారులు వచ్చారు. పెట్టుబడిదారులు వాళ్ళ సంపదని మరి గవర్నమెంట్ దగ్గర లోన్స్ తీసుకొని వాళ్ళ సొంత సంపదని సమాజంలో డెవలప్ చేసి ఇండస్ట్రియలైజేషన్ ఎంతో డెవలప్మెంట్ చేశారు. దానివల్ల దేశము, ప్రజల యొక్క నిత్యావసరాలు, దేశము ఎంతో అభివృద్ధి పడుతుంది, ఆర్థికంగా బలోపేతం అవుతుంది అనమాట ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల, పెట్టుబడిదారుల వల్ల, క్యాపిటలిస్టుల వల్ల. తర్వాత ప్రజలకు కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టుబడిదారులు ఉత్పత్తి చేస్తూ ఉంటారు కదా ఇండస్ట్రియలైజేషన్ వల్ల. అది తక్కువ ధరకి ప్రజల నిత్యావసర వస్తువులు అందుతూ ఉంటాయి. అది సామాన్య ప్రజలు చేయలేరు కదా, పెట్టుబడిదారులే చేస్తూ ఉంటారు. కార్పొరేట్ సెక్టర్ కూడా ఇక్కడ భారతదేశంలో అన్ని దేశాల్లో కూడా విస్తృతంగా ఉన్నదన్నమాట. ఒక్కొక్క కార్పొరేట్ సెక్టర్ ఒక్కొక్క ఉత్పత్తులు చేసి ప్రజల నిత్యావసర వస్తువులు, గుడ్డలు, టెక్నికల్ గుడ్స్, మళ్ళీ సెల్ ఫోన్స్ అంటే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ కార్పొరేట్ సెక్టర్ వల్ల ఉత్పత్తి చేయడం వల్ల సామాన్యంలో అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగింది అన్ని రకాల నిత్యావసర వస్తువులు. ప్రొఫెషనల్ నైపుణ్యత గల వ్యక్తులు, ఇప్పుడు ఒక సమస్య నడవాలంటే నైపుణ్యత గల వ్యక్తులు ప్రముఖ పాత్ర వహిస్తారు. వాళ్ళకి ప్రత్యేకమైన సామాజిక వర్గం ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు సమాజ అభివృద్ధికి, ఇండస్ట్రియలైజేషన్కి ఎంతో దోహదం చేస్తూ ఉంటారు. దోహదం చేయడం వల్ల ఉత్పత్తి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ పెరగడం వల్ల వీళ్ళందరూ కూడా మనకి సామాజిక వర్గాల్లో ప్రజలందరినీ సామాజికంగా ప్రత్యేక వర్గంగా తయారు చేయడానికి ఈ యొక్క ప్రొఫెషనల్ వర్కర్స్ వాళ్ళంతటా వాళ్ళు నైపుణ్యత పొంది ఒక ప్రత్యేకమైన వర్గంగా ఏర్పడతారు. ప్రజల నిత్యావసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటారు. తర్వాత వర్కింగ్ క్లాస్ పీపుల్స్, పెట్టుబడిదారులు ఈ విధంగా ఉన్నారని మనం చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రియలైజేషన్ ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు. ఇట్లా చేయటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? ఈ విధమైన పద్ధతుల వల్ల పెట్టుబడిదారులే ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టి వాళ్ళ యొక్క పద్ధతుల్ని ఇది చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క అభివృద్ధి పథంలో ముందుకు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతూ ఉంటుంది? ప్రజలందరూ సామాన్య స్థితిగతులతోనే ఉంటూ ఉంటారు. కాబట్టి శ్రామిక వర్గము, నిమ్న వర్గంగానే కొంతమంది ప్రజలు ఉంటూ ఉంటారు, కొంతమంది ప్రత్యేకమైన స్థితిలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా సమాజంలో మనం ప్రత్యేక వర్గంగా ఏర్పడాలంటే మన స్వశక్తి ఏర్పడుతూ ఉంటుంది. స్వశక్తి ఉండాలి, కంపల్సరిగా ప్రభుత్వ ప్రోత్సాహము ఉండాలి. ఆ యొక్క నైపుణ్యతలను మనం సంతరించుకుంటే ప్రతి ఒక్క సామాన్య వ్యక్తులు కూడా ప్రత్యేక వర్గంగా మనము ఏర్పరచుకోవచ్చు. దీనికి ఏంటి? ఆస్తి, ఆదా, ఎడ్యుకేషన్, వృత్తి,
ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. మనకి ఎడ్యుకేషన్ ఉన్నదనుకోండి, ఇప్పుడు చూడండి ఎంతో మంది టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకున్నారు. ఎంతో సంపాదన ఏర్పరచుకుంటూ ఉన్నారు. సమాజంలో ఈ నిమ్న వర్గాలు ఉన్న ఎడ్యుకేషన్ గల వ్యక్తులందరూ కూడా సమాజంలో ఒక ప్రత్యేకమైన అంటే ఉన్నత వర్గంలో సంపద గల వ్యక్తులుగా మనము ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఐటీ సెక్టర్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా అనేక రకాల నిమ్న వర్గాల పిల్లలు ఉన్నారు, అన్ని వర్గాల పిల్లలు ఉన్నారు. అందరూ కూడా ఈ ఐటీ టెక్నికల్ డెవలప్మెంట్ అవటం వల్ల ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వల్లే అది మనం చెప్పుకుంటున్నాం. తర్వాత డెవలప్మెంట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ మనం తీసుకున్నట్లయితే రవాణా సౌకర్యాలు, నీటిపారుదల సౌకర్యాలు, ఈ యొక్క వరి అంటే మేలు రకపు వరి వంగడాలు, తర్వాత ఎరువుల పంపిణీ, వీటి వల్ల కూడా రైతులు కూడా స్థిరత్వాన్ని కలిగి ప్రత్యేకమైన అంతస్తును కలిగి ఉన్నారు, ఆస్తిని కలిగి ఉంటున్నారు, సంపదను కలిగి ఉంటున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఆస్తి సంపద అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ క్యాపిటలిస్టులు ఏంటి, ఎంతో వ్యాపారం చేస్తూ ఉంటారు, ఇండస్ట్రియలిస్టులు ఎంతో వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆదాయం అనేది సంవత్సరం పెరుగుతూ ఉంటుంది, ఊహించలేనంతగా పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఒక ప్రత్యేక వర్గంగా మనము సమాజంలో చూస్తూ ఉంటాం. ఈ ఆస్తి, ఆదా, ఎడ్యుకేషన్, వృత్తి, నైపుణ్యాల మీద ఆధారపడి సమాజంలో ఈ వ్యక్తులను మనం ఒక ప్రత్యేక వర్గంగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. ఈ యొక్క లక్షణాలు మనం ఎన్ని చెప్పుకున్నా, పుట్టుక ఎన్ని చెప్పుకున్నా, సంపద ప్రమాణాలు ఎన్ని చెప్పుకున్నా, వృత్తి ప్రమాణాలు ఎన్ని చెప్పుకున్నా, విద్యా ప్రమాణాలు ఎన్ని చెప్పుకున్నా కూడా మన యొక్క సామాజిక వర్గంలో మన వ్యక్తిగత నైపుణ్యత, కృషి మీద ఆధారపడి, ఇండస్ట్రియలైజేషన్ మీద ఆధారపడి మనము ఎంతో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అనేది చెప్పుకున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ప్రస్తుత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం తీసుకున్నట్లయితే, ఈ యొక్క ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లో మనకి ఏం జరిగింది, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయిపోయింది. ఎన్ని ప్రాంతాల్లో కూడా అందరూ చదువుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చదువుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఏంటి, ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతున్నారు. నైపుణ్యత గల ప్రత్యేకమైన వృత్తుల్లో ఉండటం వల్ల ఆర్థిక పరిపుష్టికి ఏర్పరచుకున్నారు. ఆర్థిక పరిపుష్టికి ఏర్పరచుకోవడం వల్ల ఏం జరుగుతూ ఉన్నది, మనం సమాజ వర్గంలో ప్రత్యేకమైన గౌరవాన్ని పొందగలుగుతున్నాం, సమాజంలో ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పొందగలుగుతున్నాం. దీనివల్ల మనం ఏం జరుగుతున్నాము, ఈ వర్గంలో మనం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన స్థానంలో సామాజిక వర్గంలో ప్రత్యేకమైన గౌరవాన్ని పొందగలుగుతున్నాం అనేది మనం చెప్తూ ఉన్నాము.